ఫ్యామిలీతో కలకలాడుతున్న బిగ్ బాస్ హౌస్. సుమన్ గేమ్ తో ప్రౌడ్ గా ఫీల్ అవుతున్న సుమన్ భార్య. తనుజకి పెళ్లి పత్రిక ఇచ్చిన ఫ్యామిలీ కోసం ఆటాడి పోరాడి సమయాన్ని సంపాదించుకున్న హౌస్ మేట్స్. సంజన కూడా ఫ్యామిలీ వస్తారని అనౌన్స్మెంట్ వచ్చేసింది. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ వారం ఫ్యామిలీతో కలకల్లాడుతున్న బిగ్ బాస్ హౌస్. అవునండి, ఫ్యామిలీ వీక్ రానే వచ్చేసింది. ఈ వారం అంతా ఫ్యామిలీస్తో కలకల్లాడుతుంది. రాత్రి మన సోమవారం నైట్ ఎపిసోడ్లో ఎండింగ్లోని హింట్ కూడా ఇచ్చేశారు. అంటే ఒక చిన్న కిడ్ కన్ఫెషన్ రూమ్లోని ఉంటుంది. తనుజ తలుపు తీసిన వెంటనే తన అక్క బిడ్డ అనుకుంటాను తీసుకొని ఎత్తుకొని బయటకు వచ్చి ఆనందంతో తబ్బిబ్బైపోయి ఎంత ఆనందాన్ని ప్రదర్శించిందో మరి. కాబట్టి ఫ్యామిలీ వీక్ అనేది వచ్చేసింది. ఈ ఫ్యామిలీ వీక్లో ముందుగా ఏంటంటే సుమన్, తనుజ, పవన్ వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీస్ తొలి విడిదిగా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళ ముగ్గురితో పాటు బిగ్ బాస్ హౌస్ కలకల్లాడుతుంది. అయితే ఇక వాళ్ళందరూ ఒకరు వచ్చేసి ఒకరినొకరు పలకరించుకొని అంటే వాళ్ళ తాలూకు బాగోగులు చూసుకొని ఎవరు ఇప్పుడు సుమన్ ఉన్నారంటే సుమన్ తన భార్య వచ్చారు, అదేవిధంగా తనుజకి తన సిస్టర్ వచ్చారు, పవన్కి వచ్చేసి తన మదర్ వచ్చారు. వీళ్ళు వచ్చేసి వాళ్ళతో మాట్లాడమే కాకుండా హౌస్ మేట్స్తో కూడా మాట్లాడుతూ వాళ్ళ బాగోగులు తెలుసుకుని వాళ్ళ ఆటలని పొగుడుతూ మెచ్చుకుంటూ వాళ్ళు బాగా ఆడుతున్నారు కొనసాగించమని అభినందిస్తూ చాలా ఆనందంగా సాగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ వీక్ కోసం ఒక్కొక్కరు ఆటాడి పోరాడి సమయాన్ని సంపాదించుకున్నారు. అవునండి, బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్లో వాళ్ళు ఆడాలి. వాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళు గెలిచిన దాన్ని బట్టి అంటే ఆ టాస్క్లో గెలిచిన దాన్ని బట్టి ఒక టైం అనేది నిర్ణయించి టైం ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే సుమన్ వచ్చేసి 20 minutes టైంని గెలుచుకున్నాడు. మరి తనుజ వచ్చి 60 minutes టైం గెలుచుకుంది. మరి పవన్ వచ్చి 30 minutes టైం గెలుచుకున్నాడు. మరి ఇమాన్యుల్ వచ్చేసి 45 minutes టైం గెలుచుకున్నాడు. దివ్య 20 minutes టైం గెలుచుకుంది. మరి రీతు, భరణి, కళ్యాణ్ కేవలం 15 minutes మాత్రమే వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. అయితే ఇలా వాళ్ళ టైం గెలుచుకున్నాక వాళ్ళు అంటే ఆ టైంలో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడికి వస్తాయి. వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటంటే వీళ్ళు ఎన్ని నిమిషాలు గెలుచుకున్నారో అన్ని నిమిషాలే హౌస్లో ఉంటారన్నమాట. ఆ అన్ని నిమిషాల్లోనే వాళ్ళు బాగోగులు కనుక్కోవడం, వాళ్ళతో మాట్లాడడం, ముచ్చటించడం ఇవన్నీ కూడాను వాళ్ళు గెలుచుకున్న టైంలోనే పూర్తి అవ్వాలనేది ఇక్కడ ఒక బిగ్ బాస్ టాస్క్. ఆ విధంగా వాళ్ళు ఆడి వాళ్ళ సమయాన్ని గెలుచుకోవడం జరిగింది అన్నమాట. అందుకే అంటున్నాడు బిగ్ బాస్ హౌస్లో సభ్యులు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆటాడి పోరాడి వాళ్ళ సమయాన్ని సంపాదించుకున్నారు అనమాట. ఇక సంజన వచ్చేసి ఆమె పనిష్మెంట్లో ఉన్నారు. ఎందుకంటే ఆమెకి ఏంటంటే నో ఫ్యామిలీ వీక్ అనేది వచ్చింది. ఆమె ఆడడం జరిగింది, వెళ్ళిపోతానడం జరిగింది. ఇవన్నీ మనం చూసాము. సో దాంతో ఏంటంటే సంయమనం పాటించమని నాగార్జున గారు చెప్పడం జరిగింది. బిగ్ బాస్ గారికి ఆమె రిక్వెస్ట్ పెడతామని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ రీతు వాళ్ళ ఫాదర్ షర్ట్ వెనక్కి రిటర్న్ ఇచ్చేశారు. ఆ తర్వాత మన తనుజ తన తాలూకు పవర్ను కూడా రిటర్న్ ఇచ్చేశారు. దాంతో పాటు ఏంటంటే ఈమెకి శారీస్ కూడా రావడం జరిగింది సంజన గారికి. ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ వీక్ కోసం ఎలా అని అంటే సంజన గారికి ఫ్యామిలీ వీక్ వస్తుంది అనే అనౌన్స్మెంట్ కూడా వచ్చేసిందండి. ఎలా అంటే సంజనకి ఒక మాట చెప్పారు, నువ్వు మిగతా వాళ్ళకి రిక్వెస్ట్ చేసి వాళ్ళ టైమింగ్స్లో కొంచెం అంటే 30 minutes నువ్వు సంపాదించుకో. 30 minutes లోపల నువ్వు సంపాదించుకున్నట్లయితే రేపు నీకు ఫ్యామిలీ వీక్ వస్తుంది అని చెప్పారు బిగ్ బాస్. దాంతో ఏంటంటే ఇమాన్యుల్ వచ్చి తను 45 minutes గెలుచుకున్నాడు కదా, తన 45 minutesలో 15 నిమిషాలని తను సాక్రిఫైస్ చేయడం జరిగింది. కళ్యాణ్ ఏంటన్నాడు, ఫ్యామిలీనే సాక్రిఫైస్ చేస్తాను, నా ఫ్యామిలీ వీక్ని సంజనకి ఇచ్చాను అన్నారు. సో ఆ ఇమాన్యుల్ తన మాట నిలబెట్టుకుంటూ తనకు వచ్చిన 15 నిమిషాల్లోనే 5 నిమిషాలని ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పటికీ ఇమాన్యుల్ నుండి 15, కళ్యాణ్ నుండి 5, మొత్తం కలిపి 20 నిమిషాలు. సో రేపు మార్నింగ్ వరకు అని అన్నారు కదా. మరి ఈ రోజు మార్నింగ్ ఆమెకి మిగతా ఇంకేం సాక్రిఫైస్ వస్తాయో చూద్దాం. ఆ సాక్రిఫై అంటే ఆమెకు వచ్చిన దీన్ని బట్టి అంటే మిగతా వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తే మిగతా టైం అంటే 30 minutes లోపల ఆమె ఫ్యామిలీ వీక్ వచ్చి స్పెండ్ చేయొచ్చు అనమాట. మొత్తానికి సంజన కూడా ఫ్యామిలీ వీక్ని గెలిచేయడం కాదు, పొందింది అది. ఇక నెక్స్ట్ సుమన్ ఫ్యామిలీ వచ్చిందన్నాను కదా. సుమన్కి వచ్చేసి మొట్టమొదటిగా సుమన్, తనుజ, పవన్కి ఫ్యామిలీ వచ్చాయి కదా. సుమన్కి వచ్చేసి తన వైఫ్ రావడం జరిగింది. సుమన్తో ఏంటంటే సూపర్ ఆడుతున్నావు, నిజంగా ఇంత చక్కగా ఆడతావు నేను అనుకోలేదు. మరి ఎంత బాగా ఆడి మీరు గెలిచి ప్రతి టాస్క్లో కూడా గెలుస్తున్నారు. ఒకవేళ ఓడిపోయినా సరే మీ ఎఫర్ట్స్ పెడుతున్నారు అనే కోణంలో తను మాట్లాడి తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందని, ఇలాగే కొనసాగిస్తే కప్పు వరకు వెళ్తామని
ఆల్ ది బెస్ట్ చెప్పి మిగతా వాళ్ళందరితో కూడా చక్కగా మాట్లాడి మన సుమన్ శెట్టి గారి భార్య ఎంత ఆనందంగా ఎంత గర్వంగా అంటే నాకు అంటే సుమన్ శెట్టికి భార్యగా తను ఆడుతున్న ఆటకి గర్వపడుతూ ఆమె వెళ్ళిందండి. ఇక తనూజకు వచ్చేసి సిస్టర్ రావడం జరిగింది. ఆ సిస్టర్ ఒక బిడ్డ కూడా రావడం జరిగింది. తనూజ ఎత్తుకొని మిగతా హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ చిన్న పసిబిడ్డని ఎత్తుకొని ముద్దులాడి తనూజతో చాలా చక్కగా ఫ్యామిలీ అంటే తనూజతో ఆ బిడ్డ తల్లి తనూజ సిస్టర్ రావడం జరిగింది. చాలా ఆనందంగా స్పెండ్ చేశారు. అయితే ముఖ్యంగా ఏంటంటే తనూజకి ఏంటంటే తన సిస్టర్ పెళ్ళి ఇంకొకటి ఉంది. తన ముగ్గురు అక్కచెల్లెలు కదా, ఇంకో సిస్టర్ పెళ్ళి ఉంటే నా సిస్టర్ పెళ్ళికి పెళ్లి పత్రిక అంటే శుభలేఖను తీసుకొచ్చి దీనికి ఇవ్వడం జరిగింది. తర్వాత రూమ్లో ఏంటంటే ఇక పువ్వులు విసురుకోవడాలు, అందులో ఒక మహారాణిలాగా ఇవన్నీ చాలా సరదాగా జరిగాయి. సో అంటే తనూజ ఫ్యామిలీ రావడం, తనకి శుభలేఖ ఇవ్వడం, మాట్లాడడం, తనకి ఇన్వైట్ చేయడం, అంటే ఇలా పెళ్ళి అవుతుందని తెలియపరచడం, తనూజ కూడా అందరినీ పరిచయం చేయడం, అందరితో కూడా ముచ్చటించడం, ఆ బిడ్డను ఎత్తుకోవడం, ఇవన్నీ కూడా తనూజ కూడా చాలా ఆనందంగా అంటే ఎప్పటి నుండో తన రిలేషన్కి చాలా దూరంగా ఉంది. ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చింది. అది ఇన్ని వారాల తర్వాత రావడం వల్ల తన ఉత్తప్పుడే అమ్మడు ఏడుస్తుంటారు. మరి ఇలాంటప్పుడు ఆమెకి ఆనంద బాష్పాలు రావా చెప్పండి? డెఫినెట్గా ఆనంద బాష్పాలు వస్తాయి. మరి ఈ ఆనంద బాష్పాలకు మనం కామెంట్ చేస్తే కరెక్ట్ కాదు. అప్పుడే మనకు తిట్టుపోతున్నారు, మా తనూజకి ఎలాగంటావా అనే ఫ్యాన్స్ ఉన్నారు. కాదన్ను. కాకపోతే ఏంటంటే ఆమెకు ఆనంద బాష్పాలు అంటే నా ఉద్దేశం ఏంటంటే ఉట్టప్పుడు ఊరకనే కంటి నీరు వచ్చినప్పుడు ఇలాంటి మంచి సమయంలో కంటి నీరు రాదా అని ఒక చిన్న చతుర్థి విసురుతున్నాను. ఎనీహౌ ఆ అమ్మడు చాలా ఆనందంగా నవ్వుతూ అందులో చిన్న ఎఫెక్షన్ అనేది కళ్ళల్లో కనిపిస్తూ మొత్తానికి ఏంటంటే తనూజకి హ్యాపీ వీక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ వీక్లో తన కెప్టెన్గా తన ఫ్యామిలీని కలిసింది. ఎంత ఆనందం చూడండి తనూజకి. కాబట్టి హ్యాపీ, ఆల్ ది బెస్ట్ తనూజ. ఇక పవన్ విషయానికి వస్తే పవన్కి తన మదర్ వచ్చి పవన్తో మాట్లాడారు, తన ఆట గురించి మాట్లాడారు. తర్వాత పవన్ రీతుని పరిచయం చేశారు. అంటే మిగతా వాళ్ళని కూడా పరిచయం చేశారు, కానీ ఎస్పెషల్లీ రీతుని పరిచయం చేశారు. రీతుని పరిచయం చేసిన తర్వాత ఇక మదర్ వచ్చి రీతుతో మాట్లాడి వాళ్ళ ఆటల గురించి మాట్లాడి ఇంకా అంతే, ఇంకా అది కామన్ అనేది ఇంకా రూమ్లో అన్నాక ఇంకా వాళ్ళ ఆనందాలు, సరదాలు, సంతోషాలు ఇంకా అందరికీ ఇవన్నీ కామనే. ఏదైనప్పటికీ ఫ్యామిలీ వీక్ చాలా చక్కగా ఆనందంగా సరదాగా కొనసాగుతుంది. ఇంకా ఇమాన్యుల్ ఫ్యామిలీ రావాలి, దివ్య ఫ్యామిలీ రావాలి, రీతు బర్నీకి వచ్చేసి కూతురు వస్తుందని అంటున్నారు. మరి కళ్యాణ్ ఫ్యామిలీ రావాలి. కళ్యాణ్కి ఫ్యామిలీ తన చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రుల కోసం ఫోన్ కోసం ఎదురు చూశాను అని చెప్పేసి మొన్న వాపోయాడు, ఏడ్చాడు. మరి ఈరోజు ఫోన్ కాదు, ఏకంగా ఫ్యామిలీ వస్తుంది. ఫ్యామిలీలో ఎవరు వస్తారు? అమ్మా నాన్న వస్తారా, అత్తయ్య వస్తున్నారా, ఎవరు వస్తారు కళ్యాణ్ కోసం అనేది చూడాలి. మరి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడతారు, ఎలా స్పెండ్ చేస్తారు వాళ్ళనే విషయం కూడా మనం చూడాలి. ఏదైనప్పటికీ ఒక ఆనందకరమైన టాస్కులతో ఫ్యామిలీలతో బిగ్ బాస్ హౌస్ కలకల్లాడుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఈరోజు నైట్ ఎపిసోడ్ చూద్దాం. ఇక కుండలు బద్దలు కొట్టుకున్న నామినేషన్స్కి వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. ముందు ఫ్యామిలీ వీక్ కంప్లీట్ చేసేద్దామని చేసాం. ఎనీహౌ మరిన్ని విషయాలతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.